ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 10 జనవరి 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, తండ్రి మీకు జ్ఞానయోగాల పౌష్టికాహారాన్ని తినిపించి గొప్ప అతిథి సత్కారం చేస్తున్నారు. కనుక సదా ప్రసన్నంగా ఉండండి. శ్రీమతం అనుసారంగా అందరికీ అతిథి సత్కారాన్ని చేస్తూ ఉండండి. ప్రశ్న: ఈ సంగం యుగంలో మీ వద్ద ఉన్న అతి విలువైన, జాగ్రత్తగా సంభాళించాల్సిన వస్తువు ఏది? జవాబు: ఈ సర్వోత్తమ బ్రాహ్మణ కులంలో మీ జీవితం చాలా విలువైనది. కనుక శరీరాన్ని తప్పకుండా సంభాళించాలి. ఇది మట్టి బొమ్మ, ఎప్పటికైనా సమాప్తమైపోయేదే అని అనుకోకండి. దీన్ని జాగ్రత్తగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఏదైనా జబ్బు వస్తే దీనితో విసుగుపోరాదు. నీవు శివబాబా స్మృతిలో ఉండు అని వారికి చెప్పండి. ఎంతగా స్మృతి చేస్తే అంతగా పాపం తగ్గిపోతూ ఉంటుంది. వారికి సేవ చేయాలి, జీవించి ఉండాలి, శివబాబాను స్మృతి చేస్తూ ఉండాలి. ఓం శాంతి. జ్ఞానం 3వ నేత్రాన్ని ఇచ్చే ఆత్మీక తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేస్తున్నారు. 3వ నేత్రాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం 3వ నేత్రం లభించింది. ఇప్పుడు ఈ పాత ప్రపంచం పరివర్తన అవుతుందని పిల్లలైన మీకు తెలుసు. ఎవరు మారుస్తారో, ఎలా మారుస్తారో పాపం మనుషులకు తెలియదు. ఎందుకంటే వారికి 3వ నేత్రమే లేదు. ఇప్పుడు పిల్లలైన మీకు 3వ నేత్రం లభించింది. దానితో మీరు సృష్టి ఆది మధ్య అంతముల జ్ఞానం తెలుసుకున్నారు. ఇది జ్ఞాన సాక్రిన్. సాక్రిన్ ఒక బిందువైనా ఎంత మధురంగా ఉంటుంది. జ్ఞానంలో ఒకే పదం ఉంది, మన్మనాభవ. ఈ ఒక్క అక్షరమే ఎంత మధురమైనది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. తండ్రి శాంతిధామము, సుఖధామాలకు దారి తెలుపుతున్నారు. పిల్లలకు స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. కనుక పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి. ఖుషీ వంటి పౌష్టికాహారం లేదని అంటారు కదా. సదా ఖుషీగా, ఆనందంగా ఉండేవారికి ఇది పౌష్టికాహారం వంటిదే. 21 జన్మలు ఆనందంగా ఉండేందుకు ఇది జబర్దస్త్ ఖురాక్. ఈ ఖురాక్ను సదా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉండండి. ఇది ఒకరికొకరు చేసే జబర్దస్త్ అతిథి సత్కారం. ఇటువంటి అతిథి మర్యాద ఏ ఇతర మనుషులకు చేయలేరు. పిల్లలైన మీరు శ్రీమతానుసారం అందరికీ ఆత్మీక అతిథి సత్కారం చేస్తారు. ఎవరికైనా తండ్రి పరిచయం ఇవ్వటమే శ్రేష్టమైన దానము లేక పుణ్యము కూడా. అనంతమైన తండ్రి ద్వారా జీవన్ముక్తి బహుమతిగా లభిస్తుందని మధురమైన పిల్లలకు తెలుసు. సత్యుగంలో భారతదేశం జీవన్ముక్తి స్థితిలో పావనంగా ఉండేది. తండ్రి చాలా శ్రేష్టమైన ఖురాక్ను ఇస్తారు. అందుకే అతీంద్రియ సుఖం గురించి అడగాలి అంటే గోపికలను అడగండి అని మహిమ ఉంది. ఈ జ్ఞానయోగాలు చాలా ఫస్ట్ క్లాస్, వండర్ఫుల్ ఖురాక్. ఇది ఒక ఆత్మీక సర్జన్ వద్ద మాత్రమే ఉంటుంది. ఇంకెవ్వరికి ఈ ఖురాక్ గురించి తెలియదు. ఖురాక్ అంటే ఔషధము. తండ్రి అంటారు, మధురమైన పిల్లలు, మీ కొరకు అరిచేతిలో బహుమతిని తీసుకొచ్చాను. ఈ ముక్తి జీవన్ముక్తుల బహుమతి నా వద్ద మాత్రమే ఉంటుంది. కల్పకల్పము నేనే వచ్చి మీకు ఈ కానుకను ఇస్తాను. మళ్ళీ రావణుడు దాన్ని లాక్కుంటాడు. కనుక ఇప్పుడు పిల్లలైన మీకు ఎంత అపారమైన సంతోషం ఉండాలి. మన తండ్రి, టీచర్, సత్యమైన సద్గురు అని వారు మనల్ని వెంట తీసుకెళ్తారని మీకు తెలుసు. అతి ప్రియమైన తండ్రి నుండి విశ్వరాజ్యం లభిస్తుంది. ఇదేమైనా చిన్న విషయమా? పిల్లలు సదాహర్షితంగా ఉండాలి. గాడ్లీ స్టూడెంట్ లైఫ్ ఈజ్ ద బెస్ట్. ఇది ఇప్పటి మహిమనే కదా.
తర్వాత మళ్ళీ నూతన ప్రపంచంలో మీరు సదా సంతోషాలు జరుపుకుంటూ ఉంటారు. సత్యమైన సంతోషాలు ఎప్పుడు జరుపుకుంటారో ప్రపంచానికి తెలియదు. మనుషులకైతే సత్యుగ జ్ఞానమే లేదు కనుక ఇక్కడే జరుపుకుంటూ ఉంటారు. కానీ ఈ పాత తమోప్రధాన ప్రపంచంలో సంతోషం ఎక్కడి నుండి వస్తుంది? ఇక్కడైతే త్రాహి త్రాహి అంటూ ఉంటారు. ఇది ఎంత దుఃఖ ప్రపంచం! పిల్లలైన మీకు తండ్రి ఎంత సహజమైన మార్గం తెలుపుతారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల్ పుష్ప సమానంగా ఉండండి. వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ కూడా నన్ను స్మృతి చేస్తూ ఉండండి. ఉదాహరణకి ప్రేయసీ ప్రియులు ఒకరినొకరు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అతను ఆమెకు ప్రియుడు, ఆమె అతనికి ప్రేయసి. ఇక్కడ ఈ విషయం కాదు. ఇక్కడైతే మీరందరూ ఒకే ప్రియునికి జన్మ జన్మలుగా ప్రేయసులుగా ఉన్నారు. తండ్రి మీకిప్పుడు ప్రేయసీగా అవ్వరు. మీరు ఆ ప్రియుడు వచ్చేందుకు స్మృతి చేస్తూ వచ్చారు. దుఃఖం ఎక్కువైనప్పుడు ఎక్కువగా స్మరణ చేస్తారు. అందుకే దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు, సుఖంలో ఎవ్వరూ చేయరు అనే గాయనం కూడా ఉంది. ఈ సమయంలో సర్వశక్తివంతుడైన తండ్రి వలె రోజురోజుకు మాయ కూడా సర్వశక్తివంతంగా తమోప్రధానంగా అవుతూ పోతుంది. అందుకే ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు దేహీ అభిమానులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. దీనితో పాటు దైవీ గుణాలు కూడా ధారణ చేస్తే మీరు ఇలా అంటే లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఈ చదువులో ముఖ్యమైన విషయం స్మృతి. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రిని చాలా ప్రేమతో చాలా స్నేహంతో స్మృతి చేయాలి. ఆ ఉన్నతాతి ఉన్నతమైన తండ్రే నూతన ప్రపంచ స్థాపన చేస్తారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలైన మిమ్మల్ని విశ్వానికి అధిపతులుగా చేసేందుకే నేను వచ్చాను. కనుక ఇప్పుడు నన్ను స్మృతి చేస్తే మీ అనేక జన్మాల పాపాలు నశిస్తాయి. పతిత పావనుడైన తండ్రి చెప్తున్నారు, మీరు చాలా పతితమైపోయారు. కనుక ఇప్పుడు నన్ను స్మృతి చేస్తే మీరు పావనమై పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. పతిత పావనుడైన తండ్రిని పిలుస్తారు కదా. ఇప్పుడు తండ్రి వచ్చారు కనుక తప్పకుండా పావనంగా అవ్వవలసి వస్తుంది. తండ్రి దుఃఖహర్త సుఖకర్త. సత్యుగంలో ఖచ్చితంగా పావన ప్రపంచం ఉండేది కనుక అందరూ సుఖంగానే ఉండేవారు. ఇప్పుడు తండ్రి మళ్ళీ చెప్తున్నారు, పిల్లలు శాంతిధామము సుఖధామాలను గుర్తు చేసుకుంటూ ఉండండి. ఇది సంగమయుగం. నావికుడు మిమ్మల్ని ఈ తీరం నుండి ఆ తీరానికి తీసుకెళ్తారు. ఒకటే నావ కాదు, ప్రపంచం మొత్తం ఒక పెద్ద ఓడవలే ఉంది. దీనిని ఆవలికి తీసుకువెళ్తారు. మధురమైన పిల్లలు, మీకు ఎంత సంతోషం ఉండాలి. మీకైతే సదా సంతోషమే సంతోషం. అనంతమైన తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు. వాహ్, ఈ మాటలు ఎప్పుడు వినలేదు, చదవలేదు. భగవాను వాచ, నేను ఆత్మీక పిల్లలైన మీకు రాజయోగం నేర్పిస్తున్నాను. కనుక పూర్తిగా నేర్చుకోవాలి, ధారణ చేయాలి, పూర్తిగా చదువుకోవాలి. చదువులో సదా నెంబర్ వారుగానే ఉంటారు. నేను ఉత్తమమా, మధ్యమమా లేక కనిష్టంగా ఉన్నానా? నేను ఉన్నత పదవిని పొందే యోగ్యత కలిగి ఉన్నానా? ఆత్మిక సేవ చేస్తున్నానా అని స్వయాన్ని చూసుకోవాలి. ఎందుకంటే తండ్రి అంటారు, పిల్లలు సేవాయోగ్యులుగా అవ్వండి, నన్ను ఫాలో చేయండి. నేను సేవ చేసేందుకే వచ్చాను. రోజు సేవ చేసేందుకు ఈ రథాన్ని తీసుకున్నాను. ఈ రథానికి జబ్బు చేస్తే నేను ఇతనిలో కూర్చుని మురళి రాస్తాను. నోటి ద్వారా మాట్లాడలేకపోతే పిల్లలకు మురళి మిస్ అవ్వరాదని నేనే కూర్చుని రాస్తాను. కనుక నేను కూడా సేవలో ఉన్నాను కదా. ఇది ఆత్మీక సేవ. మరి పిల్లలు కూడా తండ్రి సేవలో లగ్నం అవ్వండి. ఆన్ గాడ్ ఫాదర్లీ సర్వీస్. మంచి సేవ చేసేవారిని, మంచి పురుషార్థం చేసేవారిని మహావీరులు అని అంటారు. బాబా ఆదేశానుసారంగా నడిచి ఎవరు మహావీరులుగా అవుతారో చూడాలి. స్వయాన్ని ఆత్మగా భావించి అందర్నీ బాయిగా చూడండి అని తండ్రి ఆదేశిస్తున్నారు. ఈ శరీరాన్ని మర్చిపోండి,
బాబా కూడా శరీరాన్ని చూడరు. తండ్రి అంటారు, నేను ఆత్మలను చూస్తాను. అయితే ఇది జ్ఞానం కనుక ఆత్మ శరీరం లేకుండా మాట్లాడలేదు. నేను కూడా లోను తీసుకున్న ఈ శరీరంలోకి వచ్చాను. శరీరంతోనే ఆత్మ చదువుకోగలదు. బాబా ఆసనం ఈ బ్రుకుట్లో ఉంది. ఇది అకాల సింహాసనం. ఆత్మ అకాలమూర్తి. ఆత్మ ఎప్పుడూ చిన్నదిగా పెద్దదిగా అవ్వదు. శరీరం చిన్నదిగా పెద్దదిగా అవుతుంది. ఆత్మలందరికీ వారి బ్రుకుటియే ఆసనం. శరీరాలు రకరకాలుగా ఉంటాయి. కొందరి అకాల్ తఖ్త్ పురుషులది, కొందరిది స్త్రీలది, కొందరిది చిన్నపిల్లలది. తండ్రి కూర్చుని పిల్లలకు ఆత్మీక డ్రిల్ నేర్పిస్తారు. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మొదట స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను ఆత్మను, ఫలానా సోదరునితో మాట్లాడుతున్నాను, శివబాబాను స్మృతి చెయ్యండి అని తండ్రి సందేశంను ఇస్తాము. స్మృతి ద్వారానే ఆత్మలోని మలినం తొలగాలి. బంగారులో కల్తీ కలిసినప్పుడు బంగారు విలువ తగ్గిపోతుంది. ఆత్మలైన మీలో కూడా మల్లం ఏర్పడినందున మీరు విలువ లేకుండా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ పావనంగా అవ్వాలి. ఆత్మలైన మీకు ఇప్పుడు జ్ఞాన 3వ నేత్రం లభించింది. ఈ 3వ నేత్రంతోనే మీ సోదరులను చూడండి. సోదరులను చూస్తున్నప్పుడు కర్మేంద్రియాలు చంచలం అవ్వవు. రాజ్యభాగ్యం తీసుకోవాలి. విశ్వానికి యజమానిగా అవ్వాలి అంటే ఈ శ్రమ చేయండి. అందర్నీ సోదరులుగా భావించి జ్ఞానమిస్తే ఈ అలవాటు పక్కా అయిపోతుంది. మీరందరూ సత్యమైన సోదరులు. తండ్రి కూడా పైనుండే వచ్చారు, మీరు కూడా పైనుండే వచ్చారు. తండ్రి పిల్లలతో కలిసి సేవ చేస్తున్నారు. సేవ చేసేందుకు తండ్రి ధైర్యాన్నిస్తారు. ధైర్యం పిల్లలది, సహాయం తండ్రిది. కనుక ఇది ప్రాక్టీస్ చేయండి. నేను ఆత్మను, నా సోదరుని చదివిస్తున్నాను. ఆత్మ చదువుతుంది కదా. ఆత్మీక తండ్రి నుండే లభించే ఈ చదువును స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే ఆత్మీక జ్ఞానం అని అంటారు. స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి సంగం యుగంలోనే వచ్చి ఈ జ్ఞానంను ఇస్తారు. మీరు నగ్నంగా అంటే శరీరం లేకుండా వచ్చి ఇక్కడ శరీరాన్ని ధారణ చేసి 84 జన్మల పాత్రను అభినయించారు. ఇప్పుడు మళ్ళీ వాపస్ ఇంటికి వెళ్ళాలి. కనుక స్వయాన్ని ఆత్మగా భావించి అందర్నీ బాయి బాయి దృష్టితో చూడాలి. ఈ శ్రమ చేయాలి. మీ కొరకు మీరు శ్రమ చేయాలి. వేరే విషయాల్లోకి మనం ఎందుకు వెళ్ళాలి? చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అనగా మొదటి స్వయాన్ని ఆత్మగా భావించి తర్వాత సోదరులకు అర్థం చేయించండి. అప్పుడు బాణం బాగా తగులుతుంది. ఈ పదును ఉండాలి. శ్రమ చేస్తేనే ఉన్నత పదవి పొందగలరు. ఇందులో కొంత సహించాల్సి ఉంటుంది కూడా. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే మీరు మాట్లాడకుండా మౌనంగా ఉండండి. మీరు మాట్లాడుకుంటే వారేం చేస్తారు? చప్పట్లు 2 చేతులతోనే మ్రోగుతాయి. ఒకరు నోటితో తాళం మ్రోగిస్తే రెండో వారు మాట్లాడకుండా ఉంటే వారు తమంతట తామే మౌనంగా ఉండిపోతారు. తాళంతో తాళం మ్రోగిస్తే ధ్వని వెలువడుతుంది. పిల్లలు ఒకరినొకరు కళ్యాణం చేసుకోవాలి. పిల్లలు సదా సంతోషంగా ఉండాలి అంటే తండ్రి మన్మనా భవ అని చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఆత్మల వైపు చూడండి. కనుక పిల్లలు ఆత్మీక యాత్రలో ఉండే అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ మీకే లభించే విషయాలు. తండ్రి ఇచ్చే శిక్షణలు సోదరులకు ఇవ్వాలి. తండ్రి చెప్తున్నారు, నేను ఆత్మలైన మీకు జ్ఞానమిస్తున్నాను. నేను ఆత్మనే చూస్తాను. మనుషులతో మాట్లాడాలి అంటే వారి ముఖంను చూస్తారు కదా. మీరు ఆత్మలతో మాట్లాడాలంటే ఆత్మలనే చూడాలి కదా. భలే శరీరం ద్వారా జ్ఞానమిస్తారు, కానీ ఇందులో దేహభావంను తుంచేయాల్సి ఉంటుంది. తండ్రి అయిన పరమాత్మ మాకు జ్ఞానమిస్తున్నారని ఆత్మలైన మీరు భావిస్తారు. తండ్రి కూడా ఆత్మలను చూస్తున్నానని అంటారు. ఆత్మలు కూడా మేము మా తండ్రి అయిన పరమాత్మను చూస్తున్నామని, వారి నుండి జ్ఞానం తీసుకుంటున్నామని అంటారు.
దీనినే స్పిరిచువల్ జ్ఞానాన్ని ఆత్మలతో ఆత్మలు ఇచ్చిపుచ్చుకోవటం అని అంటారు. జ్ఞానం ఆత్మల్లోనే ఉంటుంది. ఆత్మయే జ్ఞానమివ్వాలి. ఇది పదును వంటిది. మీ జ్ఞానంలో ఈ శక్తి నిండుతుంది. అప్పుడు ఎవరికి అర్థం చేయించినా వెంటనే బాణం తగులుతుంది. తండ్రి అంటారు, ప్రాక్టీస్ చేసి చూడండి, బాణం తగులుతుంది కదా. ఈ కొత్త అలవాటు చేసుకుంటే దేహభావం తొలగిపోతుంది. మాయ తుఫాన్లు తక్కువగా వస్తాయి. చెడు సంకల్పాలు రావు. క్రిమినల్ దృష్టి కూడా ఉండదు. ఆత్మలమైన మనం 84 జన్మల చక్రంలో తిరిగాము. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది. ఇప్పుడు తండ్రి స్మృతిలో ఉండాలి. స్మృతి ద్వారానే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యే సతో ప్రధాన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఇది ఎంత సహజం. పిల్లలకు ఈ శిక్షణ ఇవ్వటం కూడా తన పాత్ర అని తండ్రికి తెలుసు. కొత్త విషయం ఏమీ కాదు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నేను రావాల్సి ఉంటుంది. నేను బంధితుడునై ఉన్నాను. కూర్చుని పిల్లలకు అర్థం చేస్తాను. మధురమైన పిల్లలు ఆత్మీక యాత్రలో ఉంటే అంతిమతే సోగతి అవుతుంది. ఇది అంతకాలం కదా. నన్నొక్కరినే స్మృతి చేస్తే మీకు సద్గతి లభిస్తుంది. స్మృతి యాత్రతో పొందుకున్నది శక్తివంతమవుతుంది. దేహీ అభిమానిగా అయ్యే శిక్షణ పిల్లలైన మీకు ఒక్క పర్యాయమే లభిస్తుంది. ఇది ఎంత వండర్ఫుల్ జ్ఞానం. బాబా వండర్ఫుల్ కనుక బాబా జ్ఞానం కూడా వండర్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడూ ఎవరూ ఇవ్వలేనిది. ఇప్పుడు వాపస్ వెళ్ళాలి కనుక మధురమైన పిల్లలు మిమ్మల్ని ఆత్మగా భావించి ఆత్మలకు జ్ఞానం ఇవ్వటం ప్రాక్టీస్ చేయండి. 3వ నేత్రంతో సోదరులను చూడాలి. ఇదే గొప్ప శ్రమ. ఇది మీ బ్రాహ్మణుల సర్వోత్తమ ఉన్నతాతి ఉన్నతమైన కులం. ఈ సమయంలో మీ జీవితం అమూల్యమైనది కనుక ఈ శరీరాన్ని కూడా సంభాళించాలి. తమో ప్రధానమైనందున శారీర ఆయువు కూడా తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు మీరు ఎంత యోగంలో ఉంటే అంత ఆయువు పెరుగుతూ ఉంటుంది. మీ ఆయువు పెరుగుతూ పెరుగుతూ సత్యుగంలో 150 సంవత్సరాలుగా అవుతుంది. అందువలన శరీరాన్ని కూడా సంభాళించాలి. ఇది మట్టి బొమ్మ, ఎప్పటికైనా పోయేదే అని అనుకోరాదు. దీనిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇది అమూల్యమైన జీవితం కదా. ఏదైనా జబ్బు చేస్తే దానితో విసిగిపోరాదు. శివబాబాను గుర్తు చేసుకో అని వారికి కూడా చెప్పండి. ఎంత స్మృతి చేస్తే అంత పాపాలు తొలగిపోతాయి. దీనితో సర్వీస్ చేయాలి, జీవించి ఉండాలి. శివబాబాను స్మృతి చేస్తూ ఉండాలి. మనము బాబాను స్మృతి చేయాలనే తెలివైతే ఉంటుంది కదా. తండ్రి నుండి వారసత్వం పొందేందుకు ఆత్మ స్మృతి చేస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, నేను పురుషార్థంలో ఉత్తమంగా ఉన్నానా, మధ్యమంగా ఉన్నానా, కనిష్టంగా ఉన్నానా? నాకు ఉన్నత పదవి పొందే యోగ్యత ఉందా? నేను ఆత్మీక సర్వీస్ చేస్తున్నానా అని స్వయాన్ని పరిశీలించుకోండి. 2, 3వ నేత్రంతో ఆత్మ సోదరుని చూస్తూ సోదరునిగా భావించి అందరికీ జ్ఞానం ఇవ్వండి. ఆత్మీక స్థితిలో ఉండే అలవాటు చేసుకుంటే కర్మేంద్రియాలు చంచలమవ్వవు. ఈరోజు వరదానము: బ్రహ్మా బాబా సమానం మహోన్నతమైన త్యాగం ద్వారా మహోన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకునే ఫరిస్తా నుండి విశ్వ మహారాజులు కావండి. ఏ పిల్లలైతే బ్రహ్మా బాబా యొక్క ప్రతి కర్మరూపీ అడుగు వెనుక అడుగు వేసేవారిగా ఉంటారో, ఎవరి మనసు బుద్ధి సంస్కారం సదా తండ్రి ముందు సమర్పితంగా ఉందో వారికే ఫరిస్తా నుండి విశ్వ మహారాజ్గా అయ్యే వరదానం ప్రాప్తిస్తుంది. ఎలాగైతే
బ్రహ్మా బాబా ఈ మహాత్యాగం ద్వారా మహాన్ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకున్నాడో, అనగా నంబర్ 1 సంపూర్ణ ఫరిస్తా మరియు నంబర్ 1 విశ్వ మహారాజ్గా అయ్యాడో, అలా తండ్రిని ఫాలో చేసే పిల్లలు కూడా మహాన్ త్యాగులుగా లేక సర్వస్వ త్యాగులుగా ఉంటారు. సంస్కార రూపంలోని వికారాల వంశాన్ని కూడా త్యాగం చేస్తారు. స్లోగన్: ఇప్పుడిక అన్ని ఆధారాలు తెగిపోతాయి, అందువలన ఒక్క తండ్రినే మీ ఆధారంగా చేసుకోండి. అచ్చా. ఓం శాంతి.